హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యమ్మీఫుల్ సిస్టర్స్. ఏంటి ఈ గెటప్ అనుకుంటున్నారా? రేపు కలీగ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్. మనకేమో ఇవాళ ఆఫ్టర్‌నూన్ వచ్చింది ఐస్ క్రీమ్ ఆర్డర్. అయినా కమిట్ అయిపోయాను డెలివర్ చేస్తా అని. సో, ఇవాళ ప్రొడక్షన్ చేస్తున్నామనమాట. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. లాస్ట్ మినిట్ ఆర్డర్ వల్ల మిల్క్ ముందే ఆర్డర్ చేయలేకపోయాము. అందుకే ఇంకా ఆన్‌లైన్‌లో పెట్టేసాము. అన్నట్లు మీలో ఎంతమందికి మిల్క్ ఆర్ కర్డ్ ప్యాకెట్స్ యూజ్ చేసే అలవాటుంది? మీకు ఈ విషయం తెలుసా? మనం రోజు వాడే కవర్స్ 2 టైప్స్ ఉంటాయని. ఒకటి బయోడిగ్రేడబుల్ అంటే కొన్ని రోజులకి డీకంపోజ్ అయిపోతాయన్నమాట. 2 రీసైక్లబుల్ అండ్ రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే మనం మిల్క్, కర్డ్ ప్యాకెట్స్‌కి యూజ్ చేసేలాంటి కవర్స్. వాటిని క్లీన్ చేసి, మెల్ట్ చేసి వేరే ప్రొడక్ట్ కింద తయారు చేస్తారు. అందుకే దాన్ని రీసైక్లబుల్ ఆర్ రీయూజబుల్ అంటారు. మనలో చాలా మందికి ప్యాకెట్స్ కట్ చేసే అప్పుడు కార్నర్స్ కట్ చేసి పడేసే అలవాటుంటుంది. అయితే అలా కట్ చేసి పడేసిన పీసెస్‌ని రీసైకిల్ చేయటం కష్టము. సో, అది ప్లాస్టిక్ వేస్ట్ కింద ఎన్వైర్న్‌మెంట్‌లో సంవత్సరాల కొద్దీ ఉండిపోతుంది. అండ్ పొల్యూషన్‌కి కారణమవుతుంది. సో, మనం ఆ చిన్న ముక్కని సెపరేట్ చేయకుండా కట్ చేసుకుంటే, ఆ పీస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి కట్ చేయకుండా, సెపరేట్ చేయకుండా ఎలా చేస్తాము అంటే, ఒక సైడ్‌కి కార్నర్‌కి ఇలా కట్ చేయండి. దాన్ని పీకేసేయకండి అంతే. ఇది చిన్న మార్పే. కానీ అందరం ఫాలో చేస్తే ఏదో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం తెలుసో తెలియకో చాలా హార్మ్ చేస్తూ ఉంటాం కదా ఎన్వైర్న్‌మెంట్‌కి. సో, ఇలా చిన్న చిన్న చేంజెస్‌తో అయినా మన వంతు మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అవునా? నిజమా? మీలో ఎంతమందికి ఫాలో అవుదాం అనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్‌లో ఏమైనా షేర్ చేస్తే యూజ్ అవుతుందా లేదా అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఈ పనుల్లో కనిపించలేదు. దరిద్రులందరికీ రన్నింగ్ రేస్ పెడితే అందులో అందరూ చెంగు చెంగుమంటూ పరిగెత్తినా, నేను తాబేలులా పాక్కుంటూ వెళ్ళినా ఫస్ట్ నేనే వస్తానేమో. సార్ 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 ఏంటి సార్ అది? ఎందుకీ ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా? ఆర్డర్ ఫుల్‌ఫిల్ చేయాలని ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసా. మల్టిపుల్ ఆర్డర్స్ పెట్టా మిల్క్, క్రీమ్, షుగర్ వాటికి. 7:20కి జెప్టోలో అదే మన 10 మినిట్స్ డెలివరీ యాప్‌లో క్రీమ్ ఆర్డర్ పెడితే 9:45 దాకా రాలేదు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే 10 టైమ్స్‌కి పైగా ఒక్కరు అటెండ్ చేయడం లేదు. కట్ అయిపోతుంది. ఇంటి దగ్గర సూపర్ మార్కెట్స్‌లో కూడా ట్రై చేస్తే ఎక్కడా దొరకలేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గొప్పది మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా పర్లేదు ఈ సంకల్పం గొప్పది అని మహేష్ బాబు గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మళ్ళీ ట్రై చేశా. ఫైనల్లీ ఇన్ 8 డిఫరెంట్ ఆర్డర్స్ నాకు ప్రొడక్షన్‌కి కావాల్సిన అన్నీ దొరికేశాయి. మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్‌కి, ఫ్రోజన్ డెజర్ట్‌కి డిఫరెన్స్ తెలుసు చెప్పండి? నేను చెప్పనా? ఐస్ క్రీమ్ అంటే డైరీ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేస్తారు. అంటే మిల్క్, క్రీమ్, మిల్క్ పౌడర్ ఇలాంటివి యూజ్ చేస్తారు ఫ్యాట్ కోసం. ఫ్రోజన్ డెజర్ట్ అంటే డైరీ ఫ్యాట్‌కి బదులు పామ్ ఆయిల్ యూజ్ చేస్తారనమాట. సో, అందుకని దాన్ని ఫ్రోజన్ డెజర్ట్ అంటారు. ఇంకా ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే ఐస్ క్రీమ్ బేస్‌ని పాస్చరైజ్ చేస్తాము. అంటే 80 డిగ్రీస్ వరకు తీసుకెళ్ళి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచుతాము. దాని తర్వాత మళ్ళీ ర్యాపిడ్ కూల్ డౌన్ చేస్తామనమాట. అందుకే ఈ మెషిన్. ఈ స్టెప్ వల్ల ఏమవుతుంది అంటే మిల్క్ ఆర్ అదర్ డైరీ ప్రొడక్ట్స్‌లో ఉండే హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. సరే ఇంకా ఇందులో అన్నీ వేసేసాం కదా! టెంపరేచర్ వచ్చాక ఆఫ్ చేయడమే అని ఈ గ్యాప్‌లో వెజిటబుల్స్ కొందామని మార్కెట్‌కైతే వెళ్ళిపోయా. కానీ మన దరిద్రం తెలుసుగా నేను వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయిండే. సరే చచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్నమని ఉన్న వెజ్జీస్ తీసుకొని వచ్చేసా. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ దారిలో కుక్కల గుంపు ఒకటి పలకరించేశాయి. ఇంకేముంది నోరు మూసుకొని ఇంటికొచ్చేసా. డిన్నర్ ఇవాళ మంది చపాతీ, బెండకాయ కూర అండ్ పచ్చడి. ఈ వీడియోకి పార్ట్ 2 రేపు చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ బాయ్. టాటా. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.